విజయాలు సాధించాలన్నా, ప్రభు కొరకు గొప్ప పనిని అప్పగించాలన్నా ఏముండాలంట? తిమ్మిరుగునే ప్రార్థన ఉండాలి. ఈయన చేయి కత్తి చేతి కంటకపోయి తిమ్మిరి పట్టిందంట. యుద్ధం చేసి ఒక్కడే ఉన్నాడు, మళ్ళీ అందరు పారిపోయారు. ఎట్టది ఆ సైన్యాన్ని ఎంత చీల్చి చెండాడిందో, కత్తి ఉందా లేదా అని కూడా తెలియలేదంట ఆయన చేతికి, అంత తిమ్మిరి పట్టింది. అంటే ఆ మందలో దూకి చీల్చి చెండాడిండు సైన్యాన్ని. ఆ క్రమంలో అతని చేతి కత్తి ఉందో లేదో కూడా తెలియనంతగా తిమ్మిరి పట్టిందంట కత్తి పట్టుకున్న చెయ్యి. ఏం వర్క్ చేస్తున్నారండి దావీదు గారు, వాళ్ళు టీము చేస్తున్నారు మంచిగా. అంటే ఇంతకీ ఆయన దేన్ని రక్షించడం కొరకు ఎలియాజరు యుద్ధం చేశారంటే, ఆ కాలంలో పంట చేలు పాడు చేస్తున్నారు. ఇశ్రాయేలీయుల యొక్క పంట చేలను ఫిలిస్తీన్లు పాడు చేస్తున్నారు. వీళ్ళు ఏ పంటను కాపాడటానికి వెళ్ళారు తెలుసా? యవ్వల పంటను ఉంది. ఇందాక మీరు దినవృత్తాంతాలు మొదట గ్రంథము 11-13 చదివారుగా. దావీదు గారు పంటను కాపాడటానికి సైన్యంతో పోయారు. ఆ పంటను పాడు చేయడానికి ఫిలిస్తీన్లు వచ్చారు. ఏంటి ఆ పంట అంటే? ఏం పంట అది? యవ్వలం. అంటే ఇశ్రాయేలీయుల యొక్క ఆ కాలంలో వారి యొక్క ఆహారం ఏంటి? యవ్వలం. పాలస్తీనా దేశంలో ఎక్కువగా పండే పంట గోధుమ సెకండ్ వాళ్ళకి. మొదటి పంట ఏంటి తెలుసా? యవ్వలం. యావలు బేదల ఆహారం అంటది. ఎవరి ఆహారం అండి అది? బేదల ఆహారము. గాడిదలకి గుర్రాలకి పెట్టే ధాన్యం. బైబిల్లో ఎక్కువ శాతం ధనవంతులు తినే ఆహారమేమో గోధుమ, బేదలు తినే ఆహారమేమో యవ్వలు. యవ్వలంటే ఇప్పుడు అంతే, బార్లీ. మంచిదే కదా, మంచి ఫుడ్డే కదా. బేదల ఆహారం అయినప్పటికీ అది మంచి ఫుడ్. అంటే గోధుమ పంట కంటే యవ్వల పంటే ముందు వచ్చింది. ఇది బేదల ఆహారము, ఇది సాధారణ ప్రజలు తినేటటువంటి ఫుడ్ అని బైబిల్ చెబుతోంది. సాధారణ జనాలు తినేటటువంటి తిండి అంటే ఇది యవ్వలు. బైబిల్లో రాయబడి ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రభు ప్రసంగం చేసినప్పుడు, ఇక బయట ఉన్న వాళ్ళు లోనకి రండి అయ్యగారులు, అయ్యా బయట ఎవరు కూర్చోవద్దు, ఆపాలా అంటారు.